ఓవైపేమో ఖజానా ఖాళీగా ఉందని ముఖ్యమంత్రి చెప్తున్నారు. తర్వాత అప్పు పుట్టది కూడా రాబోయే రోజుల్లోని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. సో ఇటు ఖజానా ఖాళీగా ఉండి మరి రాబోయే రోజుల్లో నిజంగా అప్పు కూడా పుట్టకపోతే ఇందాక సూరజ్ ప్రస్తావించినట్టుగా 3 లక్షల కోట్ల బడ్జెట్ అనేది భారీ బడ్జెట్ దేనికి? కేవలం ఒక అంకెలు పేపర్ పైన డిస్ప్లేకే మిగిలిపోయే ప్రమాదం ఉందా ఏంటి పరిస్థితి? అంటే మనం చెప్పుకోవచ్చు గతంలో కూడా గత బడ్జెట్లో కూడా బట్టి విక్రమార్క ఇదే అంశాలను ప్రస్తావించారు. 31,000 కోట్ల రుణమాఫీకి నిధులు రెడీగా ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా అనేక రకాల హామీలు అయితే ఇచ్చారు. రైతు భరోసా సంబంధించి 15,000 ఇస్తామని గత బడ్జెట్లో చెప్పారు. ఇప్పుడు అయితే మాట మారుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి పదే పదే ఏదైతే నమ్మట్లేదు, అప్పు పుట్టట్లేదు అని చెప్పడంలో ఆయన వర్గం చెప్పే మాట ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి మేము పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నామని చెప్పడంలో భాగంగానే రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుతున్నారు అనేది రేవంత్ రెడ్డి వర్గం చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా రైతు భరోసా సంబంధించి ఇప్పటివరకు కేవలం 3 ఎకరాలకు సంబంధించి రైతు భరోసా నిధులు వేశారు. అయితే సాగు చేసిన ప్రతి ఎకరాకు రైతు భరోసా 12,000 ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాట మార్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. కేవలం 5 ఎకరాల వరకు వేసి మిగతాది మేము వేయట్లేము, మా ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల మిగిలిన ఆ ఎకరాలకు పెట్టుబడి సాయం అందించడం లేదని చెప్పేటువంటి ఆస్కారం ఉందన్నటువంటి చర్చ కూడా తీవ్రంగా జరుగుతోంది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటినన్నింటినీ ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పే కారణంతో ఈ రకంగా పదే పదే రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారనేది ఆయన సన్నిహిత వర్గం చెప్తున్నటువంటి. అయితే ఇచ్చినటువంటి హామీల అమలు చేయకపోతే క్షేత్రస్థాయిలో తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి మున్సిపల్ లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందనేది ఎమ్మెల్యేలు ప్రధానంగా బడ్జెట్ సందర్భంగా జరిగినటువంటి ఆఫ్ ద రికార్డులో చెప్తున్నటువంటి మాట. మొత్తానికైతే రేవంత్ రెడ్డి మాటలు అటు బూతు పురాణం వెతుకోవడంలో డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయి. హామీల అమలును పక్కకు పెట్టి తన ప్రసంగం పైన చర్చ జరగాలన్నటువంటి ఉద్దేశంతో ఓవైపు అప్పుల సంబంధించిన అంశం కావచ్చు, రెండోది అయితే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు వాడుతున్న భాష సంబంధించి డైవర్షన్ పాలిటిక్స్ వ్యూహంలో భాగంగానే ఆ రకంగా చేస్తున్నాను. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి అటువంటి భాష వాడడం కరెక్ట్ కాదు, అది క్షేత్రస్థాయిలో పార్టీ పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఆ రకంగా ఆ చైర్లో ఉండి మాట్లాడొద్దు, ఇకనైనా భాషను సవరించుకుంటే మంచిగుంటుంది అన్నటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. రైట్, ఓకే ప్రదీప్, ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు అనేది ముఖ్యమంత్రి అక్కడ ఇక్కడ ఆఫ్ ద రికార్డు మాట్లాడుతున్న మాటలు కాదు, స్వయంగా సభా వేదికలపైన మాట్లాడుతున్నారు, అసెంబ్లీ వేదికలో మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పటిదాకా 15 నెలల పరిపాలన ముగుస్తోంది. ఈ 15 నెలలో 1,58,000 కోట్ల అప్పు చేశామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినటువంటి విషయం. సో ఎందుకంటే గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసింది కాబట్టి ఆ అప్పులు చెల్లించడం కోసమే ఇప్పుడు అప్పులు తీసుకొస్తున్నాం అనేది సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. కానీ అదే బట్టి విక్రమార్క, అదే డిప్యూటీ సీఎం, అదే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మాత్రం సంవత్సరానికి 30,000 కోట్లు మాత్రమే అప్పులు చెల్లిస్తున్నాం అనేది ఆయన మాట్లాడినటువంటి మాట. అంటే ముఖ్యమంత్రి అప్పుల విషయంలో అబద్ధాలు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా అనేది మరోసారి రుజువైంది. ఎస్ ప్రదీప్, అంటే బట్టి విక్రమార్క ప్రకటన ఒక రకంగా ఉంటుంది, ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా మాత్రం మొత్తం గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి ఆ అప్పులు మొత్తం ఇంక కట్టడానికి సరిపోతుందనేది సీఎం మాటలు. సో ఎందుకు ఈ పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు? అఫీషియల్గా అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో చెప్పినటువంటి విషయమేమో 30,000 కోట్లు మేము అప్పులకు సంవత్సరానికి గడుతున్నాం అనేది. మొత్తానికి ఈ రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తా ఉన్నారు. అటు ముఖ్యమంత్రికి మంత్రులకు కోఆర్డినేషన్ లేదు, మంత్రుల మధ్య కూడా సమన్వయం లేదు. అందుకు అనుగుణంగానే ఈ 16 నెలల కాలంలో అనేక రకమైనటువంటి భిన్నమైనటువంటి స్టేట్మెంట్లు మంత్రుల నుంచి వచ్చినటువంటి పరిస్థితి అటు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల నుంచి కూడా వస్తున్నాయి. అదే రకంగా ముఖ్యమంత్రి ఒకవైపు అప్పులు చేశామంటున్నారు, మరోవైపు అప్పులు పుడతలేమంటున్నారు. మొత్తానికైతే ఆ కోఆర్డినేషన్ లోపం వల్లే ఆ రకమైనటువంటి జరుగుతుంది, సమన్వయం లేదు. ముఖ్యంగా బడ్జెట్ గొప్పగా పెట్టామని బట్టి విక్రమార్క చెప్పినప్పటికీ ఇటు విపక్షాల నుంచి బడ్జెట్ పై వచ్చినటువంటి విమర్శలను మంత్రులు ఎవరు దాన్ని ఖండించలేదు, దాని బడ్జెట్ మీద మాట్లాడినటువంటి పరిస్థితులు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు విప్పులు మాట్లాడారు మినహా మిగిలిన మంత్రులు ఎవరు ఓన్ చేసుకోలేదన్నటువంటి
చర్చ కూడా ఉంది. అంతే ఎవరికి వారు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. అటు అసెంబ్లీలో ట్రెజరీ బెంచ్ నుంచి కూడా అటు అపోజిషన్ నుంచి వచ్చేటువంటి విమర్శలను తమకెందుకులే అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు అన్నటువంటి చర్చ కూడా ఉంది. మొత్తానికైతే కోఆర్డినేషన్ లేకపోవడం వల్లే ఈ రకమైనటువంటి భిన్నమైనటువంటి స్టేట్మెంట్లు వస్తూ ఉన్నాయి. రెండోది సమన్వయంతో ముందుకైతే పోవట్లేదు అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పటికైనా అందరూ కలిసి కట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ఒక ఇష్యూకి సంబంధించి ఏదైనా పథకానికి సంబంధించి కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని ప్రకటనలు ఇస్తే బాగుంటుంది అన్నటువంటి చర్చ ముందు నుంచి ఉంది. మంత్రులు 16 నెలలు అయినా వాళ్ళ కోఆర్డినేషన్ అయితే సెట్ అవ్వడం లేదనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ.